ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖపై సానుకూలంగా స్పందించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబుకు లేఖ రాశారు రేవంత్ రెడ్డి. భారీ విజయాన్ని సాధించినందుకు అభినందనలు అన్నారు ఆయన. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావించినందుకు, ముఖ్యంగా దీంతో పాటు 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశంలోని అరుదైన ఘనతను సాధించారంటూ కూడా ఆ లేఖలో ప్రస్తావించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి సమావేశం అవుదామన్నారు. మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక విభజన సమస్య పరిష్కారానికి కృషి చేద్దామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ సమావేశం విభజన సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు దోహదపడుతుందని ఆశిస్తున్నానంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక ప్రజాభవన్లో ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం సమావేశానికి మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నా అంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ లేఖను మీరు చూస్తున్నారు. ముఖ్యంగా డియర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటూ లేఖను ప్రారంభించారు ఆయన. ఆ తర్వాత I have received and read your warm letter dated 1/7/2024 filled with very kind words for me, for which I thank you profusely అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అంటే దీని అర్థం 1వ తారీఖున అంటే నిన్న మీరు రాసిన లెటర్ చూసి నాకు చాలా ఆనందం వేసింది. నేను అనేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఐ విష్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ ఎక్స్ట్రాడినరీ విక్టరీ ఇన్ ద రీసెంట్లీ కంక్లూడెడ్ అసెంబ్లీ అండ్ లోక్సభ ఎలక్షన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. యూ హ్యావ్ జాయిన్డ్ ఎ వెరీ రేర్ లీగ్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా who have taken oath as chief minister for a 4th time. 4వసారి ముఖ్యమంత్రి అయినందుకు మీకు శుభాకాంక్షలు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఐ విష్ యూ ద బెస్ట్ ఫర్ దిస్ టర్మ్ అంటే ఈ టైంకి సంబంధించి మీకు బెస్ట్ విషెస్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఆన్ ద ఫేస్ మీటింగ్ సజెస్టెడ్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ ఐ యాజ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్ ఆఫ్ ద 2 తెలుగు స్టేట్స్ ఐఎమ్ ఇన్ complete agreement with your reflections అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. It is indeed an imperative need to resolve all pending issues of the Bifurcation Act. An in-person meeting is necessary to help us build a strong foundation for mutual cooperation, exchange of ideas, enable us to better serve our respective people అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విభజన చట్టంలో ఉన్న అంశాలకు సంబంధించి మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, వాటిని సాల్వ్ చేసుకుందాం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. దాంతోపాటు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ మై గవర్నమెంట్ ఐఎమ్ డిలైటెడ్ టు ఇన్వైట్ యూ ఫర్ ఏ tete-a-tete during the afternoon hours of July 6th, 2024 Saturday at Mahatma Jyotirao Phule Bhavan in Hyderabad అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే జూలై 6వ తేదీ 2024 మధ్యాహ్నం సమయంలో మీటింగ్కి సంబంధించి ఆహ్వానిస్తూ కూడా ఆయన లేఖను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధం కాబోతున్నారు. రైట్, మా ప్రతినిధి మధు లైవ్లో అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ కొద్దిసేపటి క్రితం చూసాం. ముఖ్యంగా సాయంత్రం సమయంలో జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఒకరికొకరు మాట్లాడుకునే అవకాశం ఉంది. అంటే ఇతర అధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా హాజరయ్యే అవకాశం ఉందా, లేకపోతే కేవలం వీళ్ళిద్దరూ కూడా భేటీ అయ్యే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, ఇప్పటికే శాఖాపరమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళందరితో భేటీ అయ్యారు. రేపు 6వ తారీఖు రోజున జరగబోయేటువంటి భేటీకి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు నిన్ననే సానుకూలంగా స్పందించారు, అధికారులతో సమాచారం ఇచ్చారు. కాబట్టి ఈ రోజు అఫీషియల్ గా లెటర్ రాశారు. ఈయన కూడా లేఖలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నిన్న లేఖలో ప్రస్తావించినటువంటి అంశాలను, అంటే సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తావించినటువంటి అంశాలను మెన్షన్ చేస్తూ లేఖ రాశారు. మీరే ఇనిషియేటివ్ తీసుకున్నారు, మొదటగా కలుద్దాము, రాష్ట్ర విభజన సమస్యలకు సంబంధించినటువంటి అవిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను కంప్లీట్ చేద్దామనేటువంటి ఇనిషియేటివ్ తీసుకున్నారు. దానికి ధన్యవాదాలు అంటూ తెలుపుతూనే దేశవ్యాప్తంగా ఒక ఇండివిజువల్ పార్టీగా, అంటే ఒక రీజనల్ పార్టీగా ఉండి 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర సృష్టించింది మీరు. అది ఈజీ పని కాదు, అది అసాధ్యమైనటువంటి పని. మీరు ఇంకా ఉన్నత శిఖరాలకు ఉండాలి, ఇంకా ఉన్నతమైనటువంటి అభివృద్ధి సాధించాలి, ఇంకా మీరు అనుకునేవన్నీ జరగాలనేటువంటి మెన్షన్ చేస్తూనే మీరు ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనకు నేను సిద్ధంగా ఉన్నాను. రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇరు పక్షాలు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూర్చుకొని మాట్లాడుకోవడం అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయం. నేను దీన్ని స్వాగతిస్తున్నానంటూ రేవంత్ రెడ్డి లేఖ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీనికి వేదిక ప్రజాభవన్, గతంలో ప్రగతి భవన్, ఇప్పుడు
ప్రజాభవన్ దానికి సంబంధించినటువంటి పరిశీలిస్తా ఉన్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు దీంట్లో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్లు, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులు, ఆ డిపార్ట్మెంట్ వైజ్ గా కొద్దిమంది మంత్రులు కూడా ఆనవాయితీగా వచ్చి కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రేపు 6వ తారీఖు రోజున జరగబోయేటువంటి ప్రజాభవన్ లో ఇరు ముఖ్యమంత్రులకు సంబంధించిన భేటీలో ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవతో పాటు ఇక్కడున్న మంత్రులు, కీలక అధికారులు ఈ భేటీలో పాల్గొంటారు. విభజన అంశాలపైన ఒక క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే గతంలో కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కలిశారు. వాళ్ళిద్దరూ ప్రజాభవన్ లో అదే ప్రగతి భవన్ లో కలిసినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. కానీ వీళ్ళిద్దరూ కలవడానికి సంబంధించినటువంటి దాంట్లో పొలిటికల్ సర్కిల్లో టీడీపీ నుంచి ఆయన బయటకు వచ్చారు. సో ఆయన గురు శిష్యుల అనుబంధంగా ఇద్దరికి సంబంధించినటువంటి ఒక అభిప్రాయం బయట ప్రజల్లో ఉంది. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు దగ్గరనే అదే పార్టీలో నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎదిగి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఈ ఇద్దరి భేటీ పైన సర్వత్రా రాజకీయ వర్గాల్లో కాస్త ఆసక్తి రేపుతా ఉంది. ఏం మాట్లాడుకుంటారు, ఏం జరగనుంది అనేటువంటిది. ఇప్పటివరకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ ఇద్దరి భేటీకి సంబంధించిన అంశంలో రెస్పాండ్ కాలేదు. ఇంతవరకు వారి వైఖరి ఏంటి చెప్పలేదు. సో రాష్ట్ర విభజన సమస్యల పైన ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యల పరిష్కారం కోసం ముందడుగు వేయడానికి నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు 2014లో అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఉన్నప్పుడు కూడా ఇద్దరి మధ్య సఖ్యత కొరబడింది. ఇద్దరి మధ్య దానికి సంబంధించిన కాస్త దూరం ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇరు రాష్ట్రాల, తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరి భేటీ పైన సర్వత్రా కాస్త ఆసక్తి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏ అంశాలను పైన దృష్టి పెడతారు, ఏ అంశాలపైన ఒక సామరస్యపూర్వకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి, దాని పరిష్కారం కోసం ఏం చేస్తారు, ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సమస్య పరిష్కారం కోసం వీరి చేతిలో ఉన్నటువంటి విషయంలో ఎలా నిర్ణయం తీసుకుంటారు ఒకటి. తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడానికి కేంద్రం చేతిలో ఉన్నటువంటి అంశాలపైన ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, వీటన్నిటిపైన రేపు 6వ తారీఖు రోజున జరగబోయేటువంటి భేటీలో చర్చించేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖకు స్పందిస్తూ ఆయన సానుకూలంగా లేఖ ఇవ్వడం పైన ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతుంది. రైట్, ఒక్కసారి ఆ లెటర్లోని కొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ on the face-to-face meeting suggested between yourself and I as chief ministers of the two Telugu states, I am in complete agreement with your reflections. It is indeed an imperative need to resolve all pending issues of the Bifurcation Act. అంటే ఇటు విభజన చట్టంలోని అన్ని పెండింగ్ అంశాలను కూడా ఇటు సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఈ ఒక్క భేటీలోనే పూర్తయ్యే అవకాశం ఉందనుకోవచ్చు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ, అంటే ఒక్క భేటీలోనే ఇది సమస్య పరిష్కారం అవ్వచ్చు, లేదు అంటే కాస్త పలు దఫాలుగా దీనికి సంబంధించి చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే విభజన సమస్యలు చాలా జటిలంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను అప్పుడు విభజన హామీలో భాగంగా షెడ్యూల్లో భాగంగా 10th షెడ్యూల్ 9th షెడ్యూల్లో భాగంగా వారికి కొన్ని కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు June 2 తోటే అది తీరిపోయింది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్స్ కానీ, కొన్ని ఆస్తుల విషయంలో కానీ, కొన్ని భూముల విషయంలో కానీ, ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి విభజన సమస్యలు ఏవైతున్నాయో వాటిపైన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధికారులు మాకు కేటాయించాలి కొన్ని అనేటువంటి డిమాండ్ అక్కడ నుంచి ఉన్నట్టుగా చర్చ కొనసాగుతా ఉంది. అఫీషియల్ గా దీనికి సంబంధించి రావాల్సి ఉంది. కానీ ఇట్లాంటి సమస్యలపైన ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకున్న తర్వాత సమస్యలు ఏవైతే పరిష్కారం కావో మళ్ళీ ఒకసారి కూర్చొని చర్చించుకునేటువంటి సమస్యలు ఏముంటాయో అధికారులు ఇచ్చేటువంటి నివేదికలను బట్టి ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది, అసలు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల పైన ఆంధ్రప్రదేశ్కి హక్కు ఉంటుందా, ఉంటే ఎంత మేర ఉంటుంది, దాని పరిష్కారం ఎలా ఉండాలి అనేటువంటి అంశాలపైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. సో మొదటి అడుగు ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన అంశాలపైన అయితే ఇంకా పరిష్కారం కాలేదో వాటి కోసం కూర్చుంటున్నటువంటి సమావేశంలో ఫేస్ టు ఫేస్ ఇద్దరు ముఖ్యమంత్రులు కాబట్టి దీనిపైన కాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, రాజకీయ వర్గాలు కావచ్చు. ఇప్పటికైనా 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలన్నీ సమసిపోవాలి, క్లియర్ గా విభజన అంశాలు ఏవైతున్నాయో మిగిలిపోయినాయి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మనం గతంలోనే చూసాం, ఇక్కడ 2023లోనే ఎన్నికలు జరిగాయి కాబట్టి ఆ సమయం తర్వాత జరిగినటువంటి
అసెంబ్లీ ఎన్నికల పార్లమెంట్ అసెంబ్లీ ఒకటేసారి వచ్చాయి ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి ఆ సమయంలోనే రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైనా తెలుగు రాష్ట్రాల మంచి కోసం సఖ్యతతో ఉంటామని స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు అదే ముందడుగు వేసినట్టుగా ఆయన లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి చూడాలి ఇద్దరి మధ్యలో భేటీ అంశాలు ఏ అంశాలపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందో 6వ తారీఖు రోజు. అలాగే లాస్ట్ పేరాకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ మై గవర్నమెంట్ ఐఎమ్ డిలైటెడ్ టు ఇన్వైట్ యూ ఫర్ ఏ టెట్. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా అంటే 1-to-1 వీళ్ళిద్దరూ కూర్చొని భేటీ అవకాశం కనిపిస్తుందా, లేకపోతే అధికారులతో సైతం కూర్చునే అవకాశం ఉందా? ఖచ్చితంగా అధికారులు ఉంటారు. అంటే సాధారణంగా ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకొక విదేశాంగ శాఖ మంత్రులు, విదేశాంగ శాఖ మంత్రి అధికారులు ఉన్నట్టు అని ఇక్కడ తెలంగాణలో సిఎస్ ఉంటారు. తర్వాత ఇతరత్ర శాఖాపరమైనటువంటి ఒక్కొక్క శాఖాపరమైనటువంటి బిల్డింగ్ సంబంధించినటువంటి విషయంలో ఆ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో, తర్వాత గతంలో బకాయిలకు సంబంధించిన విషయంలో విద్యుత్ కానీ ఇలా కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాని అంశాలు ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారుల సమక్షంలో వాటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ శాఖాపరమైనటువంటి మంత్రులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ బయట భేటీ మాత్రం ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల భేటీగానే దీన్ని చూస్తారు. కాబట్టి సో ఆ శాఖాపరమైనటువంటి సమాచారం తీసుకుంటూ ఏ అంశాలపైన ఎలా ముందుకు వెళ్ళాలి, ఎక్కడ సమస్య లేకుండా ముందుకు వెళ్ళాలనే అంశాలపైన ఇద్దరు ముఖ్యమంత్రులు మొదటగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. కాకపోతే గురు శిష్యులు ఇద్దరు కూడా ఈ మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో ఇద్దరు కూడా భేటీ కావడం అనేటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి తర్వాత కాస్త ఆసక్తి ఉంది. రేపు 6వ తారీఖు ప్రజా భవన్ దాదాపు వేదిక అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, మరి ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు రాజేష్ కూడా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, సో మొత్తంగా అయితే మాత్రం ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేఖ రాశారు.